हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రోణాచార్యుల వారు పాండవులకు కౌరవులకు విద్యను నేర్పుతూ ఉన్నారు. ఏకలవ్యుడు వచ్చాడు విద్యను నేర్పమని. కానీ ద్రోణాచార్యుల వారు ఇక్కడ విద్య నేర్చుకోవడం నీకు కుదరదు, నువ్వు స్వయంగానే విద్యను నేర్చుకోగలవు అని చెప్పగా ఆ ద్రోణాచార్యుల వారి మూర్తిని చేసి ఆ మూర్తినే గురువుగా భావించి ఏకలవ్యుడు చాలా అద్భుతమైన విద్యను నేర్చుకున్నాడు. తరువాత ఆ ఏకలవ్యుని అత్యద్భుతమైన ప్రతిభను గమనించిన అర్జునునికి కాస్త అసమాధానం కలగగా ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళి తన బ్రటన వేలును గురుదక్షిణగా స్వీకరించారు. ఆ తరువాత తను శ్రేష్ఠ విలువిద్యకారుడు కాలేకపోయాడు. విలువిద్యను చాలా అద్భుతంగా తను అధ్యయనం చేసినా కూడా వ్రేళ్లతో తను యుద్ధం చేయసాగాడు. కానీ బొటనవేలు లేనందువలన అర్జునునంత వేగాన్ని తను సంపాదించుకోలేకపోయాడు. పాండవుల అధ్యయనం ఎలా జరుగుతుంది, విలువిద్యను ఎలా నేర్చుకుంటూ ఉన్నారు, గురిని గురువు ఎలా చూపెడుతూ ఉన్నాడు, గురిని ఎలా గమనించాలని గురువు గారు నేర్పుతూ ఉన్నారు. అయినా కూడా ఎవ్వరూ నేర్చుకోలేకపోయారు. అర్జునుడు మాత్రమే నేర్చుకున్నాడు. ధర్మరాజు మొదలైన వారందరూ కూడా ఆ పరీక్షకు లోనయ్యారు. అయినా కూడా ఆ పరీక్షలో విఫలీకృతులయ్యారు. చివరికి అర్జునుడు వచ్చాడు. ద్రోణాచార్యుల వారు చెప్పారు, ఏం కనిపిస్తూ ఉంది నీకు? గురువుగారు పక్షి కనిపిస్తూ ఉంది అన్నారు. మరోసారి గమనించి ఏమేం కనిపిస్తూ ఉందో వర్ణించమన్నారు. సామాన్యంగా గురువుల వారు ఇలాంటి పరీక్షలను చేస్తూ ఉంటారు. ఆ పరీక్షల్లో నెగ్గే ప్రయత్నం చేయాలి. వర్ణించమనన్నారు కదా అని అంతటినీ వర్ణించడం కాదు, ఏం కనిపిస్తూ ఉందో దాన్ని వర్ణించాలి. నీకేం కనిపిస్తూ ఉందో ఆ వస్తువులను అన్నిటినీ వర్ణించమని ద్రోణాచార్యుల వారు చెప్పగా అప్పుడు అర్జునుడన్నాడు, పశ్యామేకం భాసమితి ద్రోణం పార్థోభ్యభాషత నతు వృక్షం భవంతం వా పశ్యామీతి చ భారత. నాకు ఆ భాస అంటే కృతకమైన పక్షి,
ఆ కృతకమైన పక్షి యొక్క శిరసు మాత్రమే నాకు కనిపిస్తుందే తప్ప రెక్కలు కనిపించడం లేదు, కళ్ళు కనిపించడం లేదు, మరే వస్తువు కనిపించడం లేదు. వృక్షం కనిపిస్తూ ఉందా అడిగారు. ఎక్కడుంది వృక్షం? వృక్షం నాకు కనిపించడం లేదు, మీరు కూడా కనిపించడం లేదు. ఆ కృత్రిమ పక్షి యొక్క తల మాత్రమే నాకు కనిపిస్తుంది. దాన్ని గురిపెట్టమన్నారు కదా మీరు, కనుక నేను దాన్నే చూస్తూ ఉన్నాను. ఆ శిరస్సు తప్ప, ఆ తల తప్ప మరేదీ నాకు కనిపించడం లేదన్నాడు అర్జునుడు. భేష్ అన్నారు, మెచ్చుకున్నారు ద్రోణాచార్యుల వారు. మొదట గురి కుదరాలి. గురి కుదరకపోతే ఎలా యుద్ధం చేయడం? ఎవరిని సంహరించాలో మొదట తేల్చుకోవాలి. నా శత్రువు ఎవరో తేల్చుకోకుండా యుద్ధం ఎలా చేయడం, యుద్ధంలో ఎలా గెలుపొందడం? అది కుదరదు. కాబట్టి ఆ జ్ఞానం, ఆ పరిజ్ఞానం అర్జునిలో మెండుగా ఉంది, అర్జునిలో మెరుగవుతూ ఉంది. కనుక ద్రోణాచార్యుల వారికి చాలా సంతోషం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ద్రోణ హృష్టతనూరుహ, నాకు సైతం అలాంటి గురి లేదు, అయినా నీకు అలాంటి గురి ఉందే, చాలా సంతోషం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఆనందంతో ఇక నువ్వు బాణాన్ని విడిచిపెట్టమని చెప్పారు. సరిగ్గా బాణం విడిచిపెడితే, బాణాన్ని ప్రయోగిస్తే తల మాత్రమే కిందికి పడింది. అందరూ ఆశ్చర్యం, అందరికీ హర్షధ్వానాలతో అర్జునుడిని ప్రశంసించసాగారు. అందరూ కూడా చాలా సంతోషం కలిగింది. మేనేచ ద్రుపదం సంఖ్యే సానుబంధం పరాజితం. అలా అర్జునుని యొక్క గురి చూసిన తరువాత తనేం ప్రతిజ్ఞ చేశాడో, ద్రోణాచార్యులు ద్రుపదుణ్ణి హతమార్చాలి, ఎలాగైనా ద్రుపదుణ్ణి గెలవాలి, కానీ ద్రుపదుణ్ణి గెలవడం నా వల్ల సాధ్యం కాదు అనుకున్నారు. ద్రోణాచార్యుల వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే ద్రుపదుని కన్నా అత్యద్భుతమైన విలువిద్యను నేర్చుకున్నవారు ద్రోణాచార్యుల వారు. అయినా కూడా ఆ ద్రుపదునికి ఒక వరం ఉంది. యోజనాయాం పురముపనత్వాం జేష్యతి కశ్చన. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. నీ నగరానికి యోజన దూరంలో నిన్నెవరూ గెలవలేరు. ఆ యోజనం నువ్వు దాటితే మాత్రం నువ్వు ఓటమి పాలవుతావు. ఆ యోజనం వరకు నిన్ను గెలిచే సామర్థ్యం ఎవ్వరికీ లేదని తనకు వరం ఉంది. కనుక ఆ వరాన్ని అధిగమించి ద్రుపదుణ్ణి గెలవడం నా వల్ల సాధ్యం కాదు. నేను పరాక్రమవంతుణ్ణే, అయినా తనకు వరబలముంది కాబట్టి తనను గెలవడం నా వల్ల సాధ్యం కాదు. కానీ అర్జునుని పరాక్రమాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, అర్జునుని ఈ కౌశలాన్ని, అర్జునుని ఆ గురిని, అర్జునుని సాధనను గమనిస్తూ ఉంటే ద్రోణాచార్యుల వారికి చాలా హర్షం కలిగింది, ఆనందోద్రేకమయ్యింది. ఓహో, నేను గెలవలేకపోతే ఏంటి, నా శిష్యుడు గెలవగలడు కదా, నా శిష్యునికి ఆ సామర్థ్యం ఉంది కదా అని చాలా సంతోషం కలిగింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక తాను నిశ్చింతుడయ్యాడు. అంతవరకు చింత తనను తొలిచేస్తూ ఉంది, తన మనసును బాధ పెడుతూ ఉంది. ఎప్పుడైతే అర్జునుని ఆ పరాక్రమం, అర్జునుని ఆ సాధన తను గమనించాడో ఇక నిశ్చింతుడయ్యారు ద్రోణాచార్యుల వారు. కస్యచిత్వథ కాలస్య సశిష్య అంగిరసాం వరః. ఇలా కౌరవులకు మరియు పాండవులకు విద్యాభ్యాసం చెబుతున్న సందర్భంలో ఓ రోజు గంగా తీరానికి స్నానానికని వెళ్ళారు. అందరూ కూడా వెళ్ళారు. ద్రోణాచార్యుల వారు వెళ్ళారు, పాండవులు, కౌరవులు అందరూ అక్కడికి వెళ్ళారు. ఆ గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే మొసలి ద్రోణాచార్యుల వారి కాలుని పట్టుకుంది. చూడండి, నీళ్లలో మొసలి యొక్క పట్టు ఎలా ఉంటుందో, ఉడుంపట్టు అంటాం కదండి. ఆ ఉడుంపట్టు అనే వాక్యం ప్రచలితంలో ఉంది, కానీ ఆ నదిలో నీటిలో మొసలి పట్టు, ఆ మొసలి పట్టు నుండి విడిపించుకోవడం ఎవరి వల్ల తరం కాదు. ఆ గాథను మనం వింటాం. ఏనుగును పట్టుకుంది, ఆ ఏనుగు కూడా మొసలి పట్టును విడిపించుకోలేకపోయింది. ఎన్నో ఏనుగులు కలిసినా కూడా ఆ పట్టు నుండి విడిపించలేకపోయాయి. అంతటి పట్టు తనది, మొసలిది నీళ్లలో. నక్ర స్వస్థానమాసాద్య గజేంద్రమపి కర్షతి అని ఒక మాట. ఆ మొసలి తన చోటులో ఉంటే, తన స్థానంలో ఉంటే, నీళ్లలో ఉంటే గజేంద్రుణ్ణి కూడా, ఏనుగును కూడా లోపలికి తను లాగేస్తుందట. అలాంటి పరాక్రమం మొసలికి నీటిలో ఉంటుంది. ద్రోణాచార్యుల వారి కాలును పట్టుకుంది.
కాలును పట్టుకున్న తరువాత గ్రాహో జగ్రాహ బలవాన్ స సమర్థోపి మోక్షాల శిష్యాన్ సర్వాన్ అచోదయత. చూడండి ద్రోణాచార్యుల వారి బలం ఏ పాటిదో, బలం ఎలాంటిదో బృహస్పత్యాచార్యుల వారు మహానుభావులు వారు. ద్రోణాచార్యుల వారి బలం ఎలాంటిదంటే, వారి జంఘా బలం ఎలాంటిదంటే, వారికున్న దైహిక బలం ఎలాంటిదంటే మహాభారతం చెబుతూ ఉంది, స సమర్థోపి మోక్షాయ. ఆ మొసలి పట్టు నుండి విడిపించుకోవడం తన వల్ల సాధ్యం, ఆ సామర్థ్యం తనకుంది. అయినా కూడా విడిపించుకోకుండా తను అరుస్తూ ఉన్నాడు, శిష్యులను పిలుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. మొసలి నన్ను పట్టుకుందయ్యా, ఎవరైనా రక్షించండి రక్షించండి అని కేకలేస్తూ ఉన్నారు. అటు ఇటు అందరూ ఉరుకుతూ ఉన్నారు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మొసలి అబ్బా అని బెదరిపోయారు, హడలిపోయారు అందరూ కూడా. అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. అశ్వత్థామాచార్యుల వారికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. మహానుభావులు రుద్రదేవుల వారు అయినా కూడా ఆ సందర్భంలో ఏం చేయాలి పాలుపోవడం లేదు, గాభరా. మనిషి ఆ చింతలో పడినప్పుడు ఏం చేయాలో తెలియదు అసలు. అలాంటి సందర్భంలో అర్జునుడు ఆ విషయాన్ని చూశారు. ఆ విషయాన్ని చూసి చాలా చక్కగా బాణప్రయోగం చేశారు. తద్వాక్య సమకాలంతో బీభత్సు నిశితై శరై అవార్యై పంచభిర్గ్రాహం మగ్నమంభస్యతాడయత. ఏ పాటి ప్రతిభను అర్జునుడు చూపించాడో చూడండి. ఎలాంటి ఆ విలువిద్యను అర్జునుడు నేర్చుకున్నాడో గమనించాలి మనం. మొసలి నీటిలో ఉంది, నీటిలో ఉన్న మొసలి కనిపించడం లేదు. అయినా ద్రోణాచార్యుల వారు పైన ఉన్నారు. పైన ఉన్న ద్రోణాచార్యుల వారి కాలును తను పట్టుకుంది మొసలి. అందాజు వేసుకున్నాడు ఎంత దూరంలో ఆ మొసలి ఉంది, ఎక్కడ నీళ్లలో ఆ మొసలి మునిగుంది అని అందాజు వేసుకోచాగాడు. అందాజు అంటే ఇలా ఉండొచ్చు అని కాదు, ఇలాగే ఉంది, ఈ స్థలంలోనే ఆ మొసలి ఉంది అని అర్థం చేసుకోగలిగాడు. అర్థం చేసుకుని 5 బాణాలను ప్రయోగించాడు. 5 బాణాలు ఆ మొసలికి తగలగా తన నోరును విడిచిపెట్టింది, కాళ్లను విడిచిపెట్టింది. విడిచిపెట్టి విలవిలలాడుతూ ఆ మొసలి అక్కడికక్కడే చచ్చిపోయింది. నది నుండి బయటికి వచ్చారు. ఆ అర్జునుని పరాక్రమాన్ని చూసి చాలా సంతోషం కలిగింది. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు చెప్పారో మాట, తద్వాక్య సమం కాలం, తద్వాక్య సమకాలంతో నన్ను రక్షించండి, ఆ మాట ముగిసేంతలో అర్జునుడు బాణప్రయోగం చేసి ఆ ద్రోణాచార్యుల వారిని రక్షించాడు. మరోసారి మనం గమనించాలి, సంరక్షించుకునే సామర్థ్యం ద్రోణాచార్యుల వారికి ఉంది. అయినా కూడా తమ శిష్యులకు ఇదొక పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో వారు చేయగా ఆ పరీక్షలో అర్జునుడు నెగ్గాడు. చాలా సంతోషం కలిగింది, తనపైన ప్రేమ కలిగింది. గ్రాహ పంచత్వమాపేదే జంఘాం త్యక్త్వా మహాత్మనః సర్వక్రియాభ్యనుజ్ఞానాత్ తథా శిష్యాన్ సమానయత. చాలా సంతోషం కలిగింది. మరో సందర్భంలో ద్రోణాచార్యుల వారు శిష్యులకు మరొక పరీక్ష పెట్టారు. ఏంటా పరీక్ష? మట్టితో ఒక శిశువు యొక్క ఆకారాన్ని నిర్మించారు. ఇవన్నీ చూడండి ఎంత అద్భుతమైన ప్రక్రియలో ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఏ జీవికి హాని కలగకూడదు. చాలా చక్కగా మనం ఈ విషయాలన్నిటినీ కూడా నేర్చుకోవాలి. ఏ జీవికి హాని కలగకూడదు, అయినా కూడా అందరికీ ఆ విద్య రావాలి. కనుక అక్కడ పక్షిని పెట్టలేదు, చెట్టుపైన పక్షిని చెంపమనలేదు, చెట్టుపైన కృతకమైన పక్షిని పెట్టి గురి చూసి ఆ తలను తెగేశారు, నరకమని చెప్పారు. ఇక్కడ మట్టితో ఓ శిశువు యొక్క ఆకారాన్ని నిర్మించారు. నిర్మించి ఆ శిశువు యొక్క ఆకారాన్ని శిష్యులందరూ చూస్తూ ఉండగానే నదిలో వేశారు. నదిలో వేయగా నదిలో ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహానికి ప్రవాహం ఎంత ఉంటుంది, ఆ ప్రవాహంలో ఆ మట్టి యొక్క విగ్రహం ఎక్కడి వరకు వెళుతుంది, ఇవన్నీ ఆలోచించగలగాలి. అక్కడే ఉంటుందా, ఎక్కడికైనా ముందుకు అది వెళుతుందా ఆలోచించగలగాలి. అలా ఆ మట్టి యొక్క శిశు విగ్రహాన్ని నదిలో వేశారు. అందరూ చూస్తూ ఉండగా దుర్యోధనుడు ఉన్నాడు అక్కడ, చిత్రసేనుడు, దుశ్శాసనుడు, అర్జునుడు ఉన్నాడు, వీరందరూ కూడా ఉన్నారు. శిశుకం మృణ్మయం కృత్వా ద్రోణో గంగాజలే తతః. ఆ ద్రోణాచార్యుల వారు గంగాజలములో ఆ శిశువు యొక్క ఆకృతిని వేశారు. వేసి ఆ ఆకృతిని కొట్టాలి. ఇది పజల్, ఇది ఒక
వారికి పరీక్ష, చాలా విచిత్రమైన పరీక్ష ఇది. ఈ పరీక్షలో నెగ్గాలి. అందరూ ఆలోచించారు, ఇదేంటి, ఎలా సాధ్యమవుతుంది? ఆ మట్టి యొక్క విగ్రహాన్ని బాణంతో కొట్టాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కాదు. అందులోనూ కూడా ద్రోణాచార్యులు ఏం చేశారంటే, చూస్తూ కొట్టొచ్చేమో కానీ అందరి కళ్ళను కట్టేశారు. వాళ్ళు చూస్తూ ఉండగా గంగానదిలో విసిరారు. ఎక్కడుందో గమనించాలి, తర్వాత కళ్ళను కట్టేశారు. చూడకుండా దాన్ని కొట్టాలి, కనిపించదు అది. చక్షుసి వాససాచైవ బద్ధ్వా ప్రాదాచ్చరాసనం శిశుకం విద్యతేమం వై జలస్థం బద్ధచక్షుషః. కళ్ళకు గంతలు కట్టుకుని ఆ శిశువు యొక్క ఆకృతిని మీరు వేధించాలి. అర్థాత్ ఆ శిశువు యొక్క ఆకృతిని, బాణాన్ని ప్రయోగించి సరిగ్గా ఆ ఆకృతికి మీ బాణం నాటుకోవాలి. అలా మీ బాణం ప్రయోగించాలి అని చెప్పినప్పుడు తత్క్షణేనైవ బీభత్సు, ఆ క్షణంలోనే అర్జునుడు 15 బాణాలను ఎక్కుపెట్టాడట. ఆ ఆకృతి ఎలాంటిదో తెలియదు. 15 బాణాలను ఎక్కుపెట్టి ఆ శిశువు యొక్క ఆకృతి పైన ప్రయోగిస్తే సరిగ్గా ఆ ఆకృతి పైన ఆ 11 బాణాలు నాటుకున్నాయట. ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలను చేయించేవారు ద్రోణాచార్యుల వారు. విశిష్టం సర్వశిష్యేభ్య ప్రీతిమాంశ్చ అభవత్తద. ఆ తరువాత తమ శిష్యులందరిలో చాలా అద్భుతమైన విద్యను నేర్చుకున్నవాడు అర్జునుడు అని తీర్మానించుకున్నారు. చాలా సంతోషం కలిగింది. ఆ తరువాత తన సంతోషానికి అనుగుణంగా ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరస్ అనే అస్త్రాన్ని అర్జునునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మశిరో అస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటల్ని ద్రోణాచార్యుల వారు చెప్పారు. నాన్న అర్జున, నువ్వు చాలా మంచివాడివి, నీకు యోగ్యత కలదు, అర్హత ఉంది నీకు, కనుక సజ్జనుడివి నువ్వు. నీలోని ఆ సజ్జనత్వాన్ని నేను చూశాను, మంచితనాన్ని నేను కనుగొన్నాను, కనుక నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాలని నేను అనుకున్నాను. సిద్ధమా నువ్వు? సిద్ధమే కదా, సరే బ్రహ్మాస్త్రం ఉపదేశిస్తాను. కానీ దానికన్నా ముందు కొన్ని విషయాలను నీకు చెప్పాలి. బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించేందుకు ముందు కొన్ని విషయాలను నేను నీకు చెప్పాలి. ఈ అస్త్రాన్ని మనుషుల పైన ఉపయోగించకూడదు. పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అనే మాటను మీరు వినే ఉంటారు కదండి. అంటే ఏంటి? మనుషుల పైన, దుర్బలులైన వారిపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదు. ఎవరిపైన ప్రయోగించాలి? ద్రోణాచార్యుల వారే చెప్పారు. ఆ మాటల్ని మనం విందాం. కానీ మొట్టమొదట ఎక్కడ దాన్ని ప్రయోగించకూడదు. మనుషులపైన ఈ అస్త్రాన్ని ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే దౌర్బల్యం మనుషుల్లో ఉంటుంది. బ్రహ్మశిరో అస్త్రాన్ని ఎదుర్కొనేంత సామర్థ్యం వారికి ఉండదు. అలాంటి బలం వారిలో ఉండదు. వారు హానిని కూడా తలపెట్టరు. ఎవరికీ హాని తలపెట్టేవారు కూడా కాదు మనుషులు. కనుక మనుషులపైన ఈ అస్త్రాన్ని ఎక్కువ పెట్టకూడదు. ఒక నియమాన్ని వారు చెప్పారు. వినిర్దహేదేతదల్పతేజసి పాతితం. ఎవరైతే అల్పసమర్థులైన వారున్నారో, అల్పసమర్థులపైన ఈ బాణాన్ని ఎక్కువ పెడితే ప్రపంచమంతా ధ్వంసమవుతుంది దానివల్ల. కనుక అలాంటి పనిని నువ్వు చేయకూడదు. దేవతలు, నీకన్నా సమర్థులు, నిన్ను పీడించడానికి నీ శత్రువులు ప్రయత్నిస్తూ ఉండగా వారిపైన మాత్రమే నువ్వు ఈ అస్త్రాన్ని ఉపయోగించాలి. బాధేత అమానుష శత్రు యదిత్వాం వీర కశ్చన. ఏ వీరుడైతే నీకన్నా వీరుడైన వాడు నిన్ను బాధించాలని, నిన్ను పీడించాలని ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి శత్రువు పైన నువ్వు ఈ బాణాన్ని ఎక్కువ పెట్టాలే తప్ప, ప్రయోగించాలే తప్ప మిగిలిన వారిపైన ఈ అస్త్రాన్ని ఉపయోగించుకోకూడదు. దాన్ని నువ్వు ప్రతిజ్ఞ చేయాలి అని ప్రతిజ్ఞ చేయించుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఉపదేశించారు ద్రోణాచార్యుల వారు. భవితా త్వత్సమో నాన్యః పుమాన్లోకే ధనుర్ధరః. నీకు సమానులైన ధనుర్ధరులు ఈ ప్రపంచంలోనే లేరు. అలాంటి ధనుర్విద్యను నేను నీకు నేర్పానని అర్జునునికి ద్రోణాచార్యుల వారు చెప్పారు. తరువాత వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. కృతాస్త్రాన్ ధార్తరాష్ట్రాంశ్చ పాండుపుత్రాంశ్చ భారత దృష్ట్వా ద్రోణోబ్రవీద్రాజన్ ధృతరాష్ట్రం జనేశ్వరం. అందరూ విలువిద్యను నేర్చుకున్నారు. అందరి అభ్యాసం సమాప్తమయ్యింది. ఆ తరువాత ఇక వారు నేర్చుకున్న విద్య ఎలాంటిది, ఎలాంటి ప్రయోగాలలో వారందరూ కూడా ఆరితేరారు, అవన్నీ చూపించాలి కదండి. విద్యను చూపించాలి మొట్టమొదట అందరికీ కూడా.
కనుక ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రునికి విన్నవించుకున్నారు. భీష్మాచార్యుల వారు ఉన్నారు అక్కడ, వేదవ్యాసదేవుల వారు, విదురుడు ఉన్నాడు. వారి సమక్షమంలో ధృతరాష్ట్రునికి చెప్పారు, మీ కుమారులందరూ కూడా అలాగే పాండవులందరూ కూడా వచ్చిన కుమారులందరూ కూడా చాలా చక్కగా విద్యను నేర్చుకున్నారు రాజా. కనుక ఆ వారి విద్యకు అరంగేట్రం అంటారు కదండి, అలా అరంగేట్రం చేయాలి. వారు ఎలాంటి విద్యను నేర్చుకున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి, అందరూ గమనించాలి. కనుక అందుకోసం ఒక వేడుక, ఒక సమారంభం. 12 సంవత్సరాలు వేదాంత విద్యను అధ్యయనం చేసిన తరువాత సుధామంగళం అని నెరవేరుస్తారు. మీరందరూ ఆ మహాసమారంభాన్ని చూసే ఉంటారు. అక్కడ వారు నేర్చుకున్న ఆ విద్యను ఎలా ప్రయోగం చేస్తారు, ఎలా అందరికీ చూపెడతారు, చూపించడానికి మాత్రమేని కాదు, అయినా కూడా నేర్చుకున్నదేంటి, నేర్చిందేంటి, నేర్పినది ఏంటి, ఎలా నేర్పారు. అక్కడ గురువుల యొక్క ప్రతిభా పాఠవాలు, శిష్యుల యొక్క ప్రతిభా పాఠవాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు వారు గడిపారు, ఎంత సాధన వారు చేశారు, ఈ సమాజంలో ఇంతగా సాధన చేసిన వారు ఉన్నారు అనే విషయం ప్రజలకు తెలపాలి కదండి. గృహస్థులు కదా పోషించేది. ఆ గృహస్థుల పోషణకు అనుగుణంగా విద్యార్థులు ఎలా విద్వాంసులుగా తయారయ్యారు, మేమిచ్చిన డబ్బు ఎలా సార్థకమయ్యింది. విద్యాపీఠం కోసం ఎందరెందరో గృహస్థులు విద్యాపీఠం కోసం ఆ డబ్బును దానం చేస్తూ ఉంటారు. మేం చేసిన దానం ఎలా సార్థకమయ్యింది దాన్ని చూడాలి, కళ్ళారా చూడాలి, చెవులారా వినాలి. అలా వినడం కోసం దానం చేయాలి. బెంగళూరులో ఎన్నో విద్యాపీఠాలు ఉన్నాయి. అందులోనూ మహాస్వామీజీ వారి విద్యాపీఠం, జరతీర్థ విద్యాపీఠం బెంగళూరులో నెలకొంది. ముంబైలో సత్యధ్యాన విద్యాపీఠం ఉంది. హైదరాబాదులో విద్యాపీఠాలు ఉన్నాయి. కనుక అక్కడక్కడున్న విద్యాపీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాపీఠాలకు విరాళం ఇవ్వాలి, సరళ భావంతో విరాళం ఇవ్వాలి. ఎందుకంటే ఆ విద్యార్థులు విద్వాంసులవుతారు, సజ్జనులు సిద్ధులవుతారు, తయారవుతారు, పండితులు తయారవుతారు. అలాంటి ఆ పాండిత్యం విద్వాంసుల వల్ల ఈ ప్రపంచం సుఖంగా ఉంటుంది. కనుక దానికి విరాళం ఇవ్వాలి, దానం చేయాలి. అక్కడ రాజులున్నారు, రాజకుమారులున్నారు, దానం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆ విద్యకు. అయినా ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు నిలదొక్కున్నారు. వారికి విద్యను నేర్పుతూ ఉన్నారు కాబట్టి, విద్యను నేర్పారు కాబట్టి, అక్కడ అన్ని సదుపాయాలను ద్రోణాచార్యుల వారు పొందారు కాబట్టి, నేనేం చెప్పాను ఇంతవరకు, నాకు ఇంతవరకు డబ్బునిచ్చారే, నన్ను పోషించారే, నా పోషణ వ్యర్థమయ్యిందా? లేదు. నా పోషణ ఎలా సార్థకమయ్యింది అనేదాన్ని ప్రజలందరూ కూడా చూడాలి. కనుక ఆ వేడుకను నిర్వహించాలని ద్రోణాచార్యుల వారు వేడుకొనగా ధృతరాష్ట్రుడు అన్నాడు, చాలా చాలా బాధ కలిగింది ధృతరాష్ట్రునికి. అవును, వారందరూ చాలా చక్కగా విద్యను నేర్చారు, కానీ ఆ విద్యను చూసే కళ్ళు నాకు లేవే. చాలా బాధపడ్డాడు, చాలా మథన పడ్డాడు. కళ్ళున్న వారిని చూసి అసూయపడ్డాడు. కళ్ళున్న వారందరూ కూడా నా కొడుకుల ఆ విద్యను చూసి చాలా మెచ్చుకుంటారే, అలా చూసి మెచ్చుకునే అర్హత నాకు లేకుండా పోయిందే. కళ్ళున్న వారిని అసూయతో తను చూశాడు. ఆ సందర్భంలో మహాభారతం చెబుతుంది ఎంత అసూయ కలిగిందని కళ్ళున్న వారిని చూసి. చూడండి, నా కొడుకులు విద్యను నేర్చుకున్నారు, ఆ విద్యను చూసే కళ్ళు నాకు లేవని తను దుఃఖపడుతూ ఉన్నాడు, శోకిస్తూ ఉన్నాడు. కానీ మహానుభావుడు, హంస అనే గంధర్వుడు, ధృతరాష్ట్ర అనే పేరుగల గంధర్వుడు, అలా ఆ పాత్రను మేము విమర్శించకూడదు. అయినా కూడా ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి, కళ్ళు ఎప్పుడు సార్థకమనుకోవాలి, ఎప్పుడు అసూయపడాలి. నా కళ్ళు భగవంతుని ప్రతిమలను చూడడం లేదే, నా కళ్ళు భగవంతుని ఆ ప్రకృతిని, భగవంతుడు సృష్టించిన ప్రపంచాన్ని చూడడం లేదే. ఆ ప్రకృతి యొక్క అందాన్ని చూసి, ఆ భగవంతుని సృష్టి సామర్థ్యాన్ని గమనించి ఆ అనుసంధానం చేసే సామర్థ్యం నా మనసుకు రావడం లేదే అని బాధపడాలే తప్ప, ఇక్కడ నా కొడుకులు చూపిస్తూ ఉన్న ఆ విద్యను చూసే సామర్థ్యం లేకపోయిందే నాకు అని వాపోతూ ఉన్నాడు, తను దుఃఖిస్తూ ఉన్నాడు. నిజమే, దుఃఖించడంలో తప్పు లేదు, అలాంటి భావన ఉండకూడదు అని కాదు.
కానీ ఎప్పుడు దుఃఖించాలి, ఎలా దుఃఖించాలి, ఎందుకోసం దుఃఖించాలి? వేదవ్యాస దేవులను చూసే తాహతు నాకు లేకపోవడంలోదే కళ్ళున్నవారు ఎంత ధన్యులు అనుకున్నాడు. లేక ఆ వేదవ్యాస దేవుల వారిని నేను మనస్సులో చూస్తూ ఉన్నాను, కానీ వీరి ఈ చర్యను, వీరి ఈ వ్యాపారాన్ని మనసులో నేను చూడగలనా లేదే అని అసూయ తనకు, కళ్ళున్న వారిని చూసి అసూయ కలుగుతూ ఉంది నాకు విదురా అని తను చెబుతూ ఉన్నాడు. క్షత్తర్యద్గురురాచార్య బ్రవీతి కురు తత్తథా. విదురుడు ఎలా చెబుతారో, అలాగే వేదవ్యాసదేవుల వారు ఎలా చెబుతారో అలాగే అన్నీ మీరు చేయాలని ద్రోణాచార్యుల వారిని ఆదేశించగా, విదురుని అనుమతికి అనుగుణంగా, వేదవ్యాసదేవుల వారి శాసనానికి అనుగుణంగా ఏ దేశంలో ఆ విలువిద్యను నేర్చుకున్న విద్యను వారందరూ కూడా చూపించాలి, ప్రదర్శన చేయాలి. విద్యా ప్రదర్శన. ఆ విద్యా ప్రదర్శనను ఎక్కడ చేయాలి, దానికి తగిన భూమిని ఎన్నుకున్నాడు. దానికి తగిన భూమిని ఎన్నుకుని దాన్ని మొదట కొలవాలి. ఎంతగా ఉండాలి ఆ భూమి, వాస్తుకు సరిపోయే విధంగా ఉండాలి. విద్యా ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు కూడా వాస్తును గమనించాలి. కనుక మాపయామాస మేదినీం, అక్కడున్న భూమిని కొలిచారు. ఎంత ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత విస్తారం ఉండాలి, దాన్నంతా కూడా కొలిపించి శుద్ధమైన ఆ ప్రదేశాన్ని నిర్మాణం చేశారు. సరియైన నక్షత్రం, సరియైన తిథిలో అక్కడ పూజను కూడా, భూమి పూజను కూడా చేశారు. తస్యాం భూమౌ బలిం చక్రే తిథౌ నక్షత్ర పూజితే. యోగ్యమైన దేవతలనందరినీ పూజించి అక్కడ భూమి పూజను చేశారు. ప్రసిద్ధమైన ఆ ప్రదేశాన్ని, రంగస్థలాన్ని, అక్కడ సువిపులమైన రంగస్థలాన్ని అక్కడ నిర్మించారు. ఎన్నెన్నో మంచాలు, కూర్చోవడానికి ఆసనాలు, అందరూ కూర్చోవాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ప్రజలు తారతమ్యానుగుణంగా అందరూ కూర్చుని ఆ ప్రదర్శనను, విద్యా ప్రదర్శనను చూడాలి. చూసేందుకు అనుకూలంగా ఉండేట్లు ఆ రంగభూమిని నిర్మించారు. ఆ రంగభూమిలో ఒక్కొక్కరు ప్రవేశించి సాగారు. భీష్మాచార్యులు, విదురులు, వేదవ్యాసదేవుల వారు, గాంధారి, కుంతీదేవి, దుర్యోధనాదులు, ద్రోణాచార్యుల వారు చివరికి ప్రవేశించారు. సువర్ణమణి రత్నాని వస్త్రాన్ని వివిధాని చ ప్రదదౌ దక్షిణాం రాజా ద్రోణాయ చ కృపాయ చ. ఏ కృపాచార్యుల వారు కొడుకులకు విద్యలను నేర్పించారో, ఏ ద్రోణాచార్యుల వారి వల్ల ఇలాంటి అత్యద్భుతమైన విద్యను నేర్చుకున్నారో అలాంటి గురువును పూజించుకున్నారు. భూమిని పూజించుకోవడం మాత్రమే కాదు, ఎవరి వల్ల విద్య మాకు సంపన్నమయ్యిందో అలాంటి గురువులను కూడా మనం పూజించుకోవాలి. ద్రోణాచార్యుల వారిని మాత్రమే పూజించడం కాదు, కృపాచార్యుల వారి వద్ద కూడా ప్రాథమిక విద్యను వారు నేర్చుకున్నారు. కాబట్టి మొట్టమొదట కృపాచార్యుల వారిని పూజించి ఆ తరువాత ద్రోణాచార్యుల వారిని పూజించారు. ఎన్నో విచిత్రమైన మాలను వారికి సమర్పించారు, బంగారాన్ని సమర్పించారు, దక్షిణను సమర్పించుకున్నారు. గురుదక్షిణను సమర్పించగా చక్ర పూజాం యథాన్యాయం శస్త్రాన్ బలిపుష్పై సమర్చితాన్ అనుజ్యేష్ఠంచతే తత్ర యుధిష్ఠిర పురోగమాః చక్రస్త్రం మహావీర్యాః కుమారాః. పరమాద్భుతమైన ఆ విద్యను, విలువిద్య యొక్క ఆ ప్రదర్శనను వారందరూ కూడా చూపిస్తూ ఉన్నారట. ఎలా బాణప్రయోగం చేస్తూ ఉన్నారంటే, జడలలో మాలలను కట్టుకున్నారు, కొందరు పూమాలను కట్టుకున్నారు. ఆ పూమాలల సందులో బాణాలు వెళ్ళి గుర్చుకోవాలి, వారికేమీ కాకూడదు. పూలకు కూడా ఒక్క పూలు కూడా కిందికి రాలదు. ఆ విధంగా బాణాలను ప్రయోగించారట. పూల మాలలలో ప్రయోగించారు. కేచి శిరవసి మనుజా ధృష్టమపరే వీక్షాంచక్రు సువిస్మితాః. అలా జడకు కట్టుకున్న పూమాలకు విసురుతూ ఉంటే కొందరైతే తలను కిందికి వేశారట. ఎందుకని? ఆ వేగంతో నా కుత్తుకకు ఏమైనా అయితే, నా గొంతుకు ఏమైనా అయితే, నా తలకేమైనా అయితే, ఆ బాణ ప్రయోగం చూసి, ఆ వేగం చూసి తల కిందికి వేశారట కొందరు. కానీ కొందరైతే ఆ విలువిద్య యొక్క ప్రదర్శన యొక్క ప్రభావం ఏంటో తెలుసు కాబట్టి అలాగే తలను ఎత్తుకుని చూస్తూ ఉన్నారట. వారి గురి తప్పదు, అలాంటి విద్య వారిది అనేది తెలుసు కాబట్టి అలా తల ఎత్తుకుని కొందరు చూస్తూ ఉన్నారట. ధైర్యంతో గంధర్వ నగరంలా ఆ ప్రదేశమంతా కనిపించిందట. అతథౌ నిత్య సంహ్రష్టౌ దుర్యోధన వృకోదరౌ అవతీర్ణౌ గదాహస్తా వేకషణంగా వివాచలౌ. అలా అందరూ కూడా తమ తమ విద్యను అక్కడ ప్రదర్శన చేస్తూ ఉండగా దుర్యోధన మరియు భీమ వారిరువురు కూడా తాము నేర్చుకున్న గదా విద్యను చూపించడానికి సిద్ధమయ్యారట. వారు సిద్ధమవుతూ ఉంటే విదురో ధృతరాష్ట్రాయ గాంధార్య పాండవారణి న్యవేదయేతాం తత్సర్వం కుమారాణం విచేష్టితం.
అక్కడ ఎవరెవరు ఎలా ఎలా విద్యను ప్రదర్శిస్తూ ఉన్నారో వాటినన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్లు విదురుడు ధృతరాష్ట్రునికి చెబుతూ ఉంటే కుంతీదేవి గాంధారికి చెబుతూ ఉందట. అలా ఆ గాంధారి మరియు ధృతరాష్ట్రుడు వీరిరువురు కూడా ఆ కుమారుల ప్రజ్ఞా పాఠవాలను చూస్తూ ఎలా వింటూనే చూస్తూ కళ్ళకు కట్టినట్లు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని చూస్తూ భలే భలే భేష్ భేష్ అని అందరినీ ప్రదర్శన చేస్తూ ఉన్న వారందరినీ కూడా కొనియాడుతూ ఉన్నారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఆ తరువాత భీమ మరియు దుర్యోధన వారిరువురి ప్రదర్శన ఎలా సాగింది, కొనసాగిందా, కొనసాగితే ఎలా కొనసాగింది, లేదా దానికి విరామం కలిగిందా, విఘ్నం కలిగిందా, విరామం కలిగితే ఎలా విరామం కలిగింది. తాత్పర్య నిర్ణయంలో మీరు వినే ఉన్నారు. మహాభారతాన్ని వినేటప్పుడు కూడా విన్నారు మీరు. కానీ ఆ ప్రసంగంలో ఏం జరిగింది, భీమ దుర్యోధనాదుల ఆ సమరంలా ఉంది అది. ఆ భీమ దుర్యోధనుల విద్యా ప్రదర్శన ఎలా కొనసాగింది అనే విషయాన్ని మహాభారతం చాలా అద్భుతంగా చక్కగా చెప్పింది. ఆ తరువాత అర్జునుని విద్యా ప్రదర్శన, ఆ తరువాత కర్ణుని విద్యా ప్రదర్శన, ఇవన్నీ కూడా మహాభారతంలో చెప్పబడ్డాయి. ఆ విషయాలను మళ్ళీ క్రమంగా శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.